సింగరేణిలో కారుణ్య నియామకాల కింద 441 మంది అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పని చేస్తున్నట్టు కూడా కనిపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడ మేము కలిసినట్టుగా ఉంటది. మీ అందరితో కలిసి సంతోషాన్ని పంచుకోవాలని మేము భావించినాము. అందుకే ఈ రోజు సింగరేణి కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంతోషంలో మేము కూడా మీతో భాగస్వాములం కావాలన్న ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా తొందరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇంకొక 15,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే 15 రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల దాకా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఈరోజు తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా గతంలో ఇచ్చిన ఖాళీలు ఆనాటి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు లోపభూయిష్టంగా ఉండి హైకోర్టులో 2 సార్లు రద్దయినాయి. ఈరోజు కోర్టే ఆదేశించింది గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేయమని. ఇంకా కొన్ని దాదాపుగా 60 ఖాళీలు అదనంగా అంతే కదా శేష్ గారు 64 అదనంగా ఏర్పడ్డ ఖాళీలను కూడా కలిపి ఈరోజు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 పరీక్షల్ని మళ్ళీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పరీక్షల వల్ల ఆలస్యమయ్యి వాళ్ళ వయసు కూడా కొంతమందికి అవకాశాలు కోల్పోతారని 2 సంవత్సరాలు ప్రత్యేకంగా వయసు మినహాయింపునిచ్చి వాళ్ళందరికీ కూడా పరీక్షలో పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఈ ప్రభుత్వము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను నమ్మకం విశ్వాసం కల్పిస్తున్న తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, సింగరేణి బోర్డు ద్వారా, విద్యుత్ బోర్డు ద్వారా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, వైద్య విధాన పరిషత్ బోర్డు ద్వారా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీల నియామకాలు చేపట్టడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందుకే మీరు పోటీ పరీక్షలకు మీరు తయారవ్వండి. క్యాలెండర్ డేట్ ప్రకారం మీ పరీక్షలు నిర్వహించి మీ నియామకాలను మీకు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రేమ్ సాగర్ రావు గారు సింగరేణిలో కూడా కొంత వయసు రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. తప్పకుండా సీఎండి గారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేయగలమో వాళ్ళకు మేలు జరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలనో కూడా వాటిని సానుకూలంగా పరిశీలించాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క గారికి సీఎండి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా మిత్రులారా, ఈ సాయంత్రం మీ అందరితో కలిసి ఈ సంతోషకరమైన సందర్భంలో భాగస్వామ్యం తీసుకొని మీ సంతోషంలో మేము కూడా భాగస్వామ్యమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మా సాంబశివరావు గారు సహజంగా కార్మిక సంఘ నాయకుడిగా చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా వారితో మాట్లాడి ఆ సమస్యలు ఏవేవి ఎట్లా పరిష్కరించాలనో పరిష్కారాన్ని కూడా వారి సూచనలు తీసుకుంటాం. గుర్తింపు పొందిన సంఘం